హాయ్ అండ్ అందరికీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కుకుంబర్ అవలకి? ఇది చాలా పాపులర్ కర్ణాటక బ్రేక్ఫాస్ట్ అండ్ ఇది వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఓన్లీ 10 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా ఫ్రెష్ కుకుంబర్ తీసుకొని పీల్ చేసుకుందాం. మీకు తెలుసా కుకుంబర్ని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తారు. బెంగాలీలో సాసా, హిందీలో కీరా, కాశ్మీరీలో లోరు, మరాఠీ కాక్డి, ఒరియాలో కాకుడి. ఇది చెప్పుకుంటూ పోతే వీడియో కూడా సరిపోదు. ఫస్ట్ హాఫ్ గ్రేట్ చేసుకొని ఇంకో హాఫ్ కుకుంబర్ కట్ చేసుకుందాం. అటుకులు తీసుకొని వాటర్లో 5 మినిట్స్ సోక్ చేసుకోండి. అంతలోపు కోకోనట్ హాఫ్ కప్ గ్రేట్ చేసుకోండి లేదా మిక్సీ పట్టండి. నేను ఆల్రెడీ ముందుగానే మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను. నానబెట్టి ఉంచుకున్న అటుకులు తీసుకొని వాటర్ బాగా స్క్వీజ్ చేయండి. నెక్స్ట్ ఇంకో బౌల్లో అటుకులు, కీరా, కొబ్బరి తురుము వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఫైన్గా చాప్ చేసుకున్న జింజర్, ఎండుమిర్చి గ్రైండ్ చేసుకొని 1 స్పూన్ వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత పల్లీలు వేసి బాగా మిక్స్ చేయండి. అది దోరగా వేగిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న అటుకుల మిక్చర్ని ప్యాన్లోకి వేసుకొని 2 మినిట్స్తో పాటు బాగా వేపండి. ఇప్పుడు ఫైనల్గా సాల్ట్ వేసుకొని మరో 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని నిమ్మకాయ పిండండి. అంతే, ఎంతో టేస్టీ అయిన కర్ణాటక స్టైల్ అవలకి రెడీ. మీరు కూడా ఈసారి బ్రేక్ఫాస్ట్లో ట్రై చేయండి.